హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. పవన్ కళ్యాణ్ రీసెంట్గా అంటే నిన్న జరిగిన అసెంబ్లీ తర్వాత ఆయన ఫస్ట్ డే అటు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేసిన విధానానికి పవన్ కళ్యాణ్ అయితే దానికి సమాధానం చెప్పడం జరిగింది. అటు గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు కూడా అసలు ఎలాంటి బాధ్యత ఏమీ లేకుండా కొంచెం కూడా అసలు ఎలాంటి మానవత్వం లేకుండా అరుస్తూనే ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అటు రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కూడా తెలీదు. అండ్ ఇంకోటి, జనాలు మిమ్మల్ని చీ అన్నా కూడా ఇప్పటికీ మీకు ఆ గర్వం పోలేదు. ఇంకా మీరు సీఎం అని అనుకుంటున్నారేమో, మీరు సీఎం కాదు అనేది గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పేసి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పడంతో కూడా ప్రతి ఒక్కరు అది కూడా కరెక్టే. ఎందుకంటే నేను అసెంబ్లీకి వచ్చే ముందు నల్ల కండువాలు వేసుకొని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అంతా నశించాలి అని చెప్పేసి మొత్తం చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రతి ఒక్క పాయింట్లో కూడా ఆయనకి ఇప్పుడు పోలీసులు లోపలికి అలా ప్లకార్డులతోని అలౌ చేయకపోవడంతో అక్కడ ఉన్న మధుసూదన్ రావు ఈ గవర్నమెంట్ ఎప్పటికీ ఉండదు, ఇది ప్రజారాజ్యం, ఖచ్చితంగా మారుతుంది, అది ఇది అని చెప్పేసి పోలీసుల పైన కూడా ఆయన మాట్లాడడము, వాళ్ళపైన విరుచుకుపడ్డము. అదే టైంలో ఆయనకి లోపలికి వెళ్తున్న టైంలో ఇంకొక డోర్ నుంచి పంపించినందుకు నన్ను ఇటు పంపిస్తున్నారు, నన్ను మెయిన్ గేట్ నుంచి పంపించండి అంటే అటు గవర్నర్ వస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా ఆ విషయం పైన కూడా ఫైట్ చేయడం, అటు గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు ఆయనని మాట్లాడనివ్వకుండా వీళ్ళు అటు నినాదాలు చేస్తూ గవర్నమెంట్కి సంబంధించి అపోజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ అయితే మీరు ఇంకా ప్రతిపక్ష హోదా కూడా లేదు మీరు సీఎం అనుకుంటున్నారేమో అనే విధంగా ఆయనైతే మాట్లాడడం జరిగింది. ఇంకో పాయింట్ ఏంటి అంటే మెయిన్లీ ఇటు ఏదైతే ఘోరాలు ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు అంటున్నారు, వాటికి సంబంధించి మేము ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటాము. కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. మీరు గ్రూపులలో కూర్చొని మాట్లాడడం కాకుండా ప్రజల కోసం ఏమైనా చేసి ఉంటే ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా అయినా ఉండేది అనే విధంగా ఆయన మాట్లాడుకొస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే మీరు ఇంకా సీఎం అనేది మీరు మాజీ అయిపోయారు అనేది గుర్తుపెట్టుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది.